హైదరాబాద్ నిజాంపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్లో ఈ ప్రమాదం జరిగింది. సుమారు నాలుగు స్టాల్స్ అయితే అగ్నికి ఆహుతి అయిపోయాయి. ప్రమాదం అయితే ఎవరికి ఏం ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ 4 స్టాల్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. సో చూడండి వీళ్ళ రోదనలు. ఏడుస్తున్నారు పాపం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫుడ్ స్టాల్ పెట్టుకున్న వాళ్ళని నష్టపోయారు చాలా. ఇంకా ప్రాణ నష్టం అయితే ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం జరగలేదు. టిఫిన్ సెంటర్ పొద్దున్నే స్టార్ట్ చేస్తారు కాబట్టి పొద్దున్నే టిఫిన్లు పెట్టుకున్నాడు. సిలిండర్ వేలేసరికి సిలిండర్లో మంటలు వచ్చేసరికి ఆయన దాన్ని షట్టర్ మూసేశాడు. మూయడం వల్ల ఆ సిలిండర్ పేలి మరో 4 స్టాల్స్లోకి వెళ్ళిపోయింది. మొత్తానికి 4 స్టాల్స్ ప్రమాదానికి గురైనాయి. సో ఫైర్ సిబ్బంది వెంటనే, పోలీసు వారు కానీ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. సో అగ్నిని మొత్తం ఆర్పేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్, ఫైర్ మెన్స్, పోలీసు వాళ్ళు, వాటర్ ట్యాంక్స్ అందరూ సహకారంతో ఆర్పడం అయితే జరిగింది. పాపం ఆమె టీ కూడా తాగలేకపోతుంది బాధతో. ఇంకో కొంచెం అక్కడక్కడ మంటలు ఉన్నాయి, ఆర్పేస్తున్నారు. మొత్తానికైతే ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పక్కనే పెట్రోల్ బంకు, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే కొద్దిగా మంటలు అంటుకున్న చాలా పెద్ద ప్రమాదం జరిగేది, బ్లాస్ట్లు జరిగేవి. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అయిపోయేది. చాలా పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. అసలు చూస్తుంటేనే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయాయో. సార్ ఏం చేస్తున్నావు? అయిపోయింది రా, వెళ్ళండి వెళ్ళండి బయటికి.
చూడండి, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంకు. చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్ కనుక నిప్పురావులో ఎగిరొచ్చి పెట్రోల్ బంక్లో పడిన ఫైర్ యాక్సిడెంట్ చాలా దారుణంగా, అంటే దారుణంగా ఉండేది. ఇది మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది కాబట్టి, నిజాంపేట మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది కాబట్టి ఈ వాహనదారులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేది. చాలా వరకు పెద్ద ప్రమాదం అయితే తప్పిందని అనుకోవాలి. పొద్దునే టిఫిన్ చేయడానికి టిఫిన్లు అన్నీ రెడీ చేశాడు ఆయన. ఇంకా నయం, కొంచెం ఇంకా కస్టమర్స్ బయట ఉన్నారో మరి లోపల ఉన్నారో తెలియదు, కానీ చాలా పెద్ద ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం అయితే పెద్ద మొత్తంలోనే ఉంది.